ఎప్పుడైనా ఆలోచించారా భగవద్గీత లాంటి ఒక మహోన్నత గ్రంథం అసలు ఎలా మొదలవుతుంది అని? ఒక యుద్ధ వర్ణనతోనో ఒక దేవుడి ప్రార్థనతోనో కాదు, కేవలం ఒకే ఒక్క ప్రశ్నతో. అవును, ఆందోళనతో నిండిన ఒక రాజు అడిగిన ఆ ఒక్క ప్రశ్నతోనే ఇదంతా మొదలవుతుంది. సో ఈరోజు మనం ఆ మొదటి ప్రశ్న వెనుక ఉన్న కథేంటో చూద్దాం. ఆ ప్రశ్న మానవ స్వభావం గురించి మనకేం చెప్తుందో తెలుసుకుందాం. సరే, ఇప్పుడు మనం నేరుగా కురుక్షేత్ర యుద్ధభూమికి వెళ్ళిపోదాం. ఊహించుకోండి, వాతావరణమంతా చాలా ఉద్రిక్తంగా ఉంది. అన్నదమ్ములు, దాయాదులు అందరూ ఒకరినొకరు చంపుకోడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకవైపు కౌరవులు, అంటే ధృతరాష్ట్రుడి 100 మంది కొడుకులు, ఇంకోవైపు వాళ్ల దాయాదులైన పాండవులు. సరిగ్గా ఈ టెన్షన్ మధ్యలోనే మన కథ భగవద్గీత మొదలవుతోంది. సో ఫస్ట్ పార్ట్, విధినిర్ణయ యుద్ధభూమి. కథ ఇక్కడి నుంచే, ఈ కురుక్షేత్రమనే రంగస్థలం నుంచే స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్. అసలు కథ మొదలయ్యేది యుద్ధభూమిలో కాదు, దానికి చాలా దూరంగా ఉన్న రాజభవనంలో. అక్కడంతా నిశ్శబ్దం, కాని భయంకరమైన ఉత్కంఠ. ఒక వ్యక్తి ఎదురుచూస్తున్నాడు. ఆయనే హస్తినాపురానికి రాజు, ధృతరాష్ట్రుడు. ఆయనకు కళ్ళు కనపడవు. ఓకే, నెక్స్ట్ పార్ట్, ఆ రాజడిగిన ప్రశ్న. భగవద్గీత మొత్తం మొదలయ్యేదే ఇక్కడ్నించి. చూడ్డానికి చాలా సింపుల్ క్వశ్చన్లా అనిపిస్తోంది, కాని దాని వెనుక చాలా పెద్ద కథే ఉంది. ఇదిగో, ఇదే ఆ మొదటి శ్లోకం సంస్కృతంలో. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. వినడానికి ఏదో శ్లోకంలా ఉంది కదా, కాని ఇది కేవలం ఒక ప్రశ్న కాదు, ఒక మహాకావ్యానికి నాంది. ఆ రాజు మనసులో ఉన్న ఆందోళన, పక్షపాతం, భయం అన్నీ ఈ ఒక్క వాక్యంలోనే ఉన్నాయి. సరే, అసలు దీని అర్థమేంటో చూద్దామా? దానికి సింపుల్గా తెలుగులో అర్థమేంటంటే, ఓ సంజయ, ఆ పుణ్యభూమి అయిన కురుక్షేత్రంలో యుద్ధం చేద్దామని కలిసిన నావాళ్లు ఇంకా పాండుకుమారులు ఏం చేశారో అని తన సలహాదారుడు సంజయుడిని అడుగుతున్నాడు ఆ రాజు. రైట్, మూడో భాగానికొచ్చేశాం, దివ్యదృష్టి. ఇక్కడ మనకొక డౌట్ రావచ్చు. రాజు గుడ్డివాడు కదా, మరి యుద్ధంలో ఏం జరుగుతుందో ఆయనకెలా తెలుస్తుంది? అక్కడే ఉంది అసలు మ్యాటర్. అక్కడే సంజయుడి పాత్ర స్పెషాలిటీ ఏంతో మనకు తెలుస్తుంది. ఇక్కడున్న ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే అంధుడు, సో ఆయన యుద్ధాన్ని చూడలేడు. అప్పుడు వ్యాసమహర్షి ఏం చేస్తారంటే, రాజు సలహాదారుడైన సంజయుడికి ఒక స్పెషల్ పవర్ ఇస్తారు. అదే దివ్యదృష్టి. అంటే ఒక రకంగా లైవ్ టెలికాస్ట్ లాంటిదన్నమాట. సంజయుడు ప్యాలెస్లోనే కూర్చుని యుద్ధంలో జరుగుతున్న ప్రతీదీ లైవ్ కామెంటరీలా రాజుకు చెప్పగలడు. ఆ రాజు మాటల్లోనే ఆ తేడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఆయనేమన్నాడు? నావారు అంటే తన సొంత 100 మంది కొడుకులు. మరి పాండవుల గురించేమన్నాడు? పాండుకుమారులన్నాడు. వాళ్లు కూడా తన అన్న కొడుకులే కదా, కాని రాజు దృష్టిలో వాళ్లు వేరేవాళ్లు. ఆ కుటుంబం అప్పటికే విడిపోయింది. సరే, ఇప్పుడు 4వ భాగం, ఆ రాజు మాటల వెనక అసలు అర్థమేంటి, ఆయన మనసులో ఏముందో కొంచెం లోతుగా చూద్దాం. ఇదిగో, ఇక్కడే ఉంది అసలు విషయం. ఆ 2 మాటలు, నా కుమారులు మరియు పాండుకుమారులు. గమనించారా? ఆయన పాండవులను మనవాళ్లు అనలేదు, పరాయివాళ్లలా చూస్తున్నాడు. ఆ చిన్న మాట తేడాలోనే ఆయన మనసులో ఎంత పెద్ద విభజన ఉందో తెలిసిపోతోంది. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? ధృతరాష్ట్రులు అడిగిన ప్రశ్న చాలా న్యూట్రల్గా ఏం లేదు. అదంతా తన కొడుకుల మీద ఉన్న గుడ్డి ప్రేమతో అడిగింది. పుత్రవాత్సల్యం. ఆయన మనస్సులో ఎప్పుడో డిసైడైపోయింది, తన కొడుకులే గెలవాలని. కాని పాండవులు ధర్మం వైపున్నారు, మరి కురుక్షేత్రం కూడా ధర్మక్షేత్రం. సో ఆ ప్లేస్ వాళ్లకు సపోర్ట్ చేస్తోందేమోనని ఒక చిన్న భయం. అందుకే ఆ టెన్షన్తో, ఆ ఆతృతతో అడిగాడు ఆ ప్రశ్న. ఓకే, ఇక చివరి భాగానికి వచ్చేశాం. ఒక కథ మొదలైంది అంటే ఈ పక్షపాతంతో అడిగిన ప్రశ్న ఒక ఎండింగ్ కాదు, అసలు కథకు బిగినింగ్. భగవద్గీత అనే గొప్ప సంభాషణకు ఇదే స్టార్టింగ్ పాయింట్. ఒక్కసారి ఆలోచించండి, ఆ రాజు అలా పక్షపాతంతో ఆ ప్రశ్న అడగకపోతే బహుశా సంజయుడు తన కామెంటరీ మొదలుపెట్టేవాడే కాదేమో. ఆ ప్రశ్న వల్లే సంజయుడు చెప్పడం మొదలుపెట్టాడు. అక్కడ్నించి అర్జునుడి బాధ, కృష్ణుడి బోధ, ఆ విశ్వరూపం, ఆ గీత మొత్తం, వాటన్నింటికీ మూలం ఆ ఒక్క ప్రశ్నే. సో అసలు పాయింట్ ఇదే. యుద్ధం గురించి ఒక రాజు చాలా స్వార్థంగా అడిగిన ఒక చిన్న ప్రశ్న తరతరాలుగా మనందరికీ జీవితం గురించి చెప్పే ఒక గొప్ప మార్గదర్శిగా ఎలా మారింది? అదెలా సాధ్యం? ఆ సమాధానమే భగవద్గీత.